హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీ ముందుకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K HDR సంబంధించినటువంటి అన్బాక్సింగ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అంటే ఇంతకుముందు మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ నుంచి ఫుల్ హెచ్డి మాత్రమే సపోర్ట్ చేసేటువంటి డివైజెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే 4K HDR సపోర్ట్ని కూడా తీసుకొచ్చింది అమెజాన్ కంపెనీ. అలాగే ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K HDRలో దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్. అండ్ ప్రీవియస్ జనరేషన్ దాంతో పోలిస్తే రిమోట్లో కూడా చాలా మార్పులు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఇందులో చూసేటువంటి కంటెంట్ ఏదైతుందో టోటల్లీ 4K HDR మనకి ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, అన్బాక్స్ చేసేద్దామా? Hi, this is Vasu again, signing in. Welcome to my channel, Vaasutechvlogs. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K. సో దీంట్లో వచ్చేటప్పటికి ఇది థర్డ్ జనరేషన్. ఇంతకుముందు ప్రీవియస్ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ రెండు కూడా మనకి ఫుల్ హెచ్డి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 4K. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతుందో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఇందులో వచ్చేటప్పటికి డిఫాల్ట్గా మనకి ఫైర్ ఫాక్స్, నెట్ఫ్లిక్స్, ఊట్, అలాగే సోనీ టీవీ, అలాగే Z5, ప్రైమ్ వీడియో, జియో సినిమా, అలాగే గానా, సన్ నెక్స్ట్ అండ్ ఎరోస్ నౌ, ఈ యాప్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఒకవేళ అడిషనల్గా మనకు కావాలి అన్నట్లయితే కనుక మనం స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పైన మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫైర్ టీవీ స్టిక్ 4K అని చెప్పి మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. అలాగే కింద వచ్చేటప్పటికి మనకి అమెజాన్ అని, ఇంక్లూడింగ్ ఇది సపోర్ట్స్ విత్ 4K HDR అంటే హై డైనమిక్ రేంజ్కి కూడా ఇది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ మనకి 3D ఎంబోస్డ్ రిమోట్ కనపడటం జరుగుతుంది. సో ఇక్కడ రిమోట్లో మీరు వెరిఫై చేశారన్నట్లయితే పాత జనరేషన్ టీవీ రిమోట్ కన్నా దీంట్లో మనకి అదనంగా వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ రాకర్స్తో పాటు మ్యూట్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ విత్ అలెక్సా ఇంటిగ్రేషన్ కూడా మనకి ఇందులో రావడం విశేషం. ఇకపోతే సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ అదనంగా మరికొన్ని 4 అప్లికేషన్ సపోర్ట్ చేసేటువంటి ట్యాగ్స్తో సహా ఇది అలెక్సా సపోర్ట్ చేస్తుందని, అలాగే 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీకి సపోర్ట్ చేస్తుందని, అలాగే HDR హై డైనమిక్ రేంజ్కి ఇది వర్క్ చేస్తుందని, అలాగే డాల్బీ విజన్ ప్లస్ డాల్బీ అట్మాస్, అలాగే దీంట్లో పవర్ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ని పెర్ఫామ్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకు ప్రింట్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ వైఫై 802.AC కూడా ఇది సపోర్ట్ చేయడం విశేషం. సో ఇక బాక్స్లో కంటెంట్ ఏమేమి ఉంటుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ దగ్గర మినిమం 25 Mbps స్పీడ్ కన్నా ఎక్కువ హై స్పీడ్ ఉంటేనే ఈ 4Kకి వెళ్ళండి. లేదంటే కనుక స్టీమ్ అవుతుంది, అంటే మధ్యలో మనకి బఫర్ అవటం మీరు చూడొచ్చు. ఇకపోతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 5,999 ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక కాస్ట్ మనకు కనపడుతుంది. సో యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే మనకి 5,999, బట్ ఇది సమ్ ఆఫర్లో నాకు అరౌండ్ 5,500 రూపీస్కి రావడం అయితే జరిగింది. సో దీని ఇంపోర్ట్ అడ్రస్ ఎవరు, ఎక్స్పోర్ట్ అడ్రస్ ఎవరు, అలాగే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫో అంతా కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసారన్నట్లయితే కనుక కొన్ని సీరియల్ నెంబర్స్, అలాగే సమ్ స్టాక్ నెంబర్స్ ఇవన్నీ రాసుకోవడం జరిగింది. ఇంకా పైన వచ్చేటప్పటికి మనకి సీల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకెందుకు కలిసి దీన్ని అన్బాక్స్ చేసేద్దామా? సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీళ్ళు ఒక బ్లాక్ బాక్స్ లాగా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక ఫైర్ టీవీ స్టిక్ అని చెప్పి సమ్ మనకి యూజర్ మాన్యువల్ మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కాసేపు పక్కకు పెట్టేసేద్దాం. ఇక అదనంగా వీళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు ఇక్కడ మనకి USB అంటే మైక్రో USBకి సంబంధించినటువంటి ఒక డేటా కేబుల్ని మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది రన్ అవ్వాలంటే కూడా మనకి పవర్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ మైక్రో USBకి సంబంధించినటువంటి ఒక డేటా కేబుల్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇకపోతే మనకి HDMIకి మేల్ టు ఫీమేల్ కనెక్టర్ ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది HDMI ఎక్స్టెండర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ టీవీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి ఉన్నాయన్నట్లయితే కనుక దీని సహాయంతో మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఒక ఛార్జర్ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే నార్మల్ స్టాండర్డ్ ఛార్జర్ విచ్ రన్స్ విత్ 5 volts. ఇది నార్మల్ స్టాండర్డ్ ఛార్జర్ని అయితే వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇకపోతే ఇక్కడ మనకి 2 బ్యాటరీస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రిమోట్. అంటే ఇది కూడా అమెజాన్ వాళ్ళ బ్రాండ్ని మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. ఇకపోతే హియర్ కమ్స్ ద కింగ్ ఆఫ్ ద షో, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్. సో ఇది మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక అమెజాన్ వాళ్ళ లోగో స్ట్రైట్
ఫార్వర్డ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మైక్రో యూఎస్బి పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే సమ్ కంపెనీకి సంబంధించినటువంటి లోగోస్ని, అలాగే ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఏం లేదు. అండ్ టాప్ ఆఫ్ దట్ మీరు చూసారన్నట్లయితే హెచ్డిఎంఐ అని, ఇటు సైడ్ మనకి హెచ్డిఎంఐ కనెక్ట్ అని ప్రొవైడ్ చేశారు. ఇందాక మీరు ఎక్స్టెన్షన్ గురించి చెప్పాను కదండి. సో ఒకవేళ మీ టీవీ కనుక లాంగ్ ఎక్కువ ఉంది అన్నట్లయితే కనుక మీరు ఇట్లా ప్లగ్ చేసుకొని దీన్ని ఎక్స్టెండర్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇకపోతే మనకి ఫైనల్గా దిస్ ఈజ్ ద రిమోట్. సో ఈ రిమోట్ అనేది టోటల్లీ మనకి సెకండ్ జనరేషన్ అమెజాన్ రిమోట్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీస్ని ప్లేస్ చేసేద్దాం. సో ఇంతకుముందు మనకి బ్యాటరీ పొజిషన్ ఏదైతే ఉందో టోటల్లీ డిఫరెంట్గా ఉండేది ఫస్ట్ జనరేషన్ దానిలో. సో ఈ దానిలో వచ్చేటప్పటికి టోటల్లీ వీళ్ళు డిఫరెంట్ మోడ్యూల్లో ఇది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక డెడికేటెడ్ పవర్ బటన్ స్లాట్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్తో పాటు మనకి మ్యూట్ బటన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది పాత జనరేషన్ ఆఫ్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి సంబంధించినటువంటి రిమోట్. ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు 4K అంటే లేటెస్ట్ మోడల్ది. సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఫీచర్స్ అన్నిటినీ సేమ్ యాస్టీస్ అండ్ రిమోట్ సైజ్ కూడా సేమ్ యాస్టీస్ ఉంచారు. కానీ ఇక్కడ మనకి డెడికేటెడ్ పవర్ బటన్ వేరే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్లో లేదు. అలాగే డెడికేటెడ్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, అలాగే మ్యూట్ బటన్. సో ఇది చాలా హ్యాండీగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్ ఆఫ్ టీవీ నేను వాడుతున్నప్పుడు మళ్ళీ అదనంగా నేను టీవీ రిమోట్ను కూడా నా పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికే ఒక్క సింగిల్ రిమోట్ తోటి టోటల్ నా టీవీ అలాగే ఆ వాల్యూమ్ని కూడా నేను కంట్రోల్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అమెజాన్ ఇందులో నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొకసారి దీన్ని మన టీవీ కనెక్ట్ చేసేసి సెటప్ స్టార్ట్ చేసేద్దామా? సో ఇక్కడ నేను హెచ్డిఎంఐ పోర్ట్కి డైరెక్ట్గా ఈ ఫైర్ టీవీ స్టిక్ని కనెక్ట్ చేసేసాను. అలాగే దీనికి యూఎస్బితో పవర్ కూడా నేను ప్రొవైడ్ చేసేసాను. సో మనకి టీవీ ఇట్లా బూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను సోర్స్ వచ్చేటప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ HDMI 1 సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీరు అది ఎందులో అయితే ఇన్సర్ట్ చేస్తారో సో ఆ సోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను సోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చింగ్ ఫర్ ద రిమోట్ అని చెప్పి అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రిమోట్ని పేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు రిమోట్ని పేర్ చేయాలంటే జస్ట్ మీ రిమోట్ పైన హోమ్ బటన్ నొక్కితే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫైర్ టీవీ స్టిక్కి మీ రిమోట్ అనేది పేర్ అయింది. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికే ప్రెస్ ప్లే ఆర్ పాస్ బటన్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ నేను ప్లస్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటున్నా. ఐఎమ్ సెలెక్టింగ్ ఇంగ్లీష్ ఇండియా. అలాగే కంటిన్యూ వితౌట్ ద పవర్ అడాప్టర్, అన్సపోర్టెడ్ పవర్ అడాప్టర్ అంటే నేను టీవీ నుంచి వచ్చేటువంటి పవర్ని దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది అన్సపోర్టెడ్ అని చూపిస్తుంది. యాజ్ ఆఫ్ నో నేను పాత జనరేషన్ ఆఫ్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ వచ్చేటప్పటికే టీవీ నుంచి వచ్చేటువంటి యూఎస్బి పవర్తోనే సరిపోతుంది. సో ఇప్పుడు 4K కాబట్టి అలాగే HDR సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేబీ అది సపోర్ట్ చేయట్లేదేమో. సో లెట్ మీ చేంజ్ దట్ పోర్ట్ టు ద పవర్ అడాప్టర్. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మళ్ళీ తిరిగి బూటప్ అవ్వడం జరిగింది. సో ఇది బూట్ అయిన తర్వాత నన్ను జస్ట్ వైఫై కనెక్షన్ అడిగింది. సో వైఫై నా నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ సంబంధించినటువంటి పాస్వర్డ్ని నేను ప్రొవైడ్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇది లేటెస్ట్ అప్డేట్ ఉందా లేదా అని చెప్పి ఆన్లైన్లో వెరిఫై చేసుకొని ఆ వెరిఫై డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో లెట్ ఇట్ బి కంప్లీటెడ్. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక 2160p అని చెప్పి అంటే నాకు 4K చూస్తుంది. సో ఈ అప్డేట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంది, ఆల్రెడీ ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇప్పుడు అంటే ఇంతకుముందు ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకుంది. ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫార్మ్వేర్ మొత్తాన్ని ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. లెట్ ఇట్ బి కంప్లీటెడ్. సో ఇక్కడ మనకి బూటప్ అవడం అయితే జరిగింది. సో అప్డేట్ డౌన్లోడ్ చేసుకుంది, ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ బూటప్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నాకు అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో లెట్ మీ ప్రొవైడ్. సో ఇక్కడ నేను అకౌంట్ ఐడి పాస్వర్డ్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు నా అకౌంట్ మీద ఇది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. లెట్ మీ ఫినిష్ దిస్. సో సక్సెస్ఫుల్గా ఈ ఫైర్ టీవీ స్టిక్ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో హాయ్ వాస్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K రిజిస్టరింగ్ టు యువర్ వాసు గెటమ్ డూ యూ వాంట్ టు యూస్ దిస్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను కంటిన్యూ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సేవ్ వైఫై పాస్వర్డ్ ఎస్ అని కొడుతున్నాను. సో ఇక్కడ పేరెంట్ కంట్రోల్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నావా అని అంటున్నారు. సో ఖచ్చితంగా నేను ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు డిఫాల్ట్
డిఫాల్ట్గా పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోమంటుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మన రిమోట్ని యూనివర్సల్ రిమోట్తో పేర్ చేయడం కోసం మనకి సెటప్ రావడం జరుగుతుంది. అంటే మనం సింగిల్ రిమోట్ అంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ రిమోట్ సహాయంతో అంటే దీంట్లో ఉండేటువంటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే పవర్ బటన్స్ ఏవైతే ఉన్నాయో, మ్యూట్ బటన్ ఏదైతే ఉందో సేమ్ ఈ అమెజాన్ రిమోట్తోనే డైరెక్ట్గా మనం టీవీ రిమోట్ వాడాల్సిన అవసరం లేకుండా వాడుకోవచ్చు. సో ఇక్కడ మన టీవీ బ్రాండ్ ఏంటి అని అడుగుతుంది. సో నేను ఇప్పుడు వాడుతున్నటువంటి టీవీ ఏదైతే ఉందో టీవీ ఆల్మోస్ట్ నేను తీసుకొని కూడా 4.5 years అవుతుంది. సో అప్పట్లో మనకి ఇవన్నీ లేవు, అంటే మనకి వియూ కానీ తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి ఎంఐ కానీ ఇవన్నీ స్మార్ట్ టీవీ మ్యానుఫ్యాక్చర్ లేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 55 inchesలో ఫ్లాగ్షిప్ అంటే టోటల్లీ హై ఎండ్ టీవీస్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ టీవీస్లో అప్పట్లో దీన్ని ఫ్లాగ్షిప్ కిల్లర్ టీవీ అని చెప్పనొచ్చు. సో ఇక్కడ నేను టీవీ అని చెప్పి నా టీవీ మోడల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నా రిమోట్ పేర్ అవ్వడం కోసం వీళ్ళు కన్ఫర్మేషన్కి ఒక సౌండ్ ప్లే చేస్తున్నారు. సో ఇక్కడ వాల్యూమ్ ప్లస్ కానీ లేదా మైనస్ కానీ ఆపరేట్ చేయమంటున్నారు. సో ఇక్కడ నేను వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ ఆపరేట్ చేస్తున్నాను, ఇది పేర్ అయిపోయింది. సో ఇక్కడ నేను నెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా సక్సెస్ఫుల్గా నా రిమోట్ అనేది నా టీవీకి పేర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నా ఇంటర్నెట్ స్పీడ్ని చెక్ చేయడం కోసం వీళ్ళు ఇక్కడ ఒక డెమోని ప్లే చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా దీన్ని అయితే చూడాల్సిందే, మనం దీన్ని స్కిప్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇది మనకి ఆల్రెడీ సెటప్ ఇంట్రో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటామని అంటున్నారు. సో ఇక్కడ నేను తర్వాత చేసుకుంటా అని చెప్తున్నాను. అలాగే డేటా మానిటర్ ఎనేబుల్ చేయమంటారని అంటున్నారు. సో నాకైతే అన్లిమిటెడ్ ఉంది. సో నేను ఇక్కడ సెటప్ లేటర్ ప్రొవైడ్ చేశాను. సో ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ అయితే కనుక 100% మీరు టోటల్గా హై స్పీడ్ ఉండే ఇంటర్నెట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అంటే మినిమం 25 Mbps స్పీడ్ ఉన్నటువంటి ఇది అయితే ఖచ్చితంగా కావాల్సిందే. సో రీసెంట్గా మనకు లాంచ్ అయినటువంటి F2ను కూడా వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఫుల్ హెచ్డి ఎనేబుల్ ఉందా లేదా అనేది లెట్ మీ చెక్ వన్స్ అగైన్. సో ఇక్కడ నేను డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ డిస్ప్లే ఏదైతే ఉందో మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ వీడియో రెజల్యూషన్ అనేది 4Kలోనే పెట్టుకున్నాను నేను, డైరెక్ట్గా 1000 అప్ టు 4K దాకా ఆటో. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే టోటల్లీ 20K అంటే 2021. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 2160p అంటే టోటల్ 4K. ఇక్కడ నేను ప్రస్తుతం ఆటోలో ఉంది. సో ఈ ఆటోలో ఉంటే ఏమవుతుందంటే 4K కంటెంట్ లోడ్ అవ్వడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది అవైలబుల్ ఉందో అది డౌన్లోడ్ అయ్యి ప్లే అవుట్ చూపిస్తూ ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనకి 4K కంటెంట్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా 4K పెడుతున్నాను. సో రెజల్యూషన్ చేంజ్ చేసేసాను టోటల్లీ. సో ఇక్కడ మనకి కలర్ డెప్త్ వచ్చేటప్పటికే 8 bits 10 bits అలాగే 12 bits ఉంది. సో నేను ఇక్కడ మ్యాక్సిమం 12 bitsని ఆఫర్ చేస్తున్నాను. సో 12 bitsకి కలర్ డెప్త్ ఏదైతే ఉందో ఇంకొంచెం మనకి మంచి క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే జస్ట్ ఓన్లీ 1080p మీద మాత్రమే మనకి ఇది ప్లే అవ్వడం జరుగుతుంది. సో కలర్స్ అయితే మాత్రం ఆసమ్గా ఉన్నాయి. అండ్ లెట్ మీ చెక్ ఇది ఒకవేళ ఏమైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ లో స్పీడ్ ఉండటం వల్ల డిఫాల్ట్గా ఇది ఫుల్ హెచ్డి లోడ్ కావట్లేదా అనేది. అండ్ అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని నా ఛానల్లో మీకోసం తీసుకొని వస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K HDRకి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో. అలాగే అతి త్వరలో దీని రివ్యూని మీ ముందుకు తీసుకొని వచ్చేసాను. నా దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీలో 2nd generation టీవీ కూడా ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇది 4K. ఒకవేళ మీరు కనుక కంపారిజన్ వీడియో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.